అసలు ఏంటన్నా ఒక ఆర్మీ సోల్జర్ ఒక బార్డర్లో తన ఫ్యామిలీని మొత్తం వదులుకొని భార్య పిల్లలను కానీ తల్లిదండ్రులు కానీ అన్ని బంధాలు వదులుకొని ఒక బార్డర్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాల సైతాన్ని వాళ్ళకు అర్పించే విధంగా వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాకు న్యాయం చేయండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఒక పోస్ట్ చేశాను. దానికి గల కారణాలు ఏంటన్నా? అంటే దేనికి సంబంధం అన్న? అసలు ఎందుకు ఆయన అంత ఆవేదన వ్యక్తం చేశాడు? మా నాన్న వారికి మా కుటుంబానికి ఏమవుతుందో అనే భయంతో, మనకు తెలుసు ఇప్పుడు బార్డర్లో ఎలా సిచ్యువేషన్ ఉందనేది మనకు తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అటు తను డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేక, ఇటు తన తల్లి తండ్రికి తన కుటుంబానికి ఏమవుతుందో అనే ఆవేదనతో సో ఇది హైకోర్టు ఆర్డర్. ఇవి డాక్యుమెంట్స్ అన్నా మనవి ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉన్నాయి. మీ తమ్ముడు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు న్యాయం చేయండి అని ఏ ఒక్కరూ అడుక్కోని విధంగా ఒక సోల్జర్ అయిండుకొని కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగారు. సో అతనికి మీరు చెప్పే మాటలు ఏం చెప్పండి? ఆవేదన వ్యక్తం చేయకేం చేస్తాడన్నా, నేనైతే నా తమ్మునికి ఒకటే చెప్తాను, మోహన్ నమస్తే, వెల్కమ్ టు న్యూస్ డౌన్ టీవీ. జై జవాన్ జై కిసాన్ అంటాం, కానీ మన దేశం కోసం బార్డర్లో పోరాడుతున్న జవాన్కి కష్టం వస్తే ఎవరు పట్టించుకోరు, ఆపదొస్తే ఎవరు ఆదుకోరు. ఒకవైపు యుద్ధం, ఒకవైపు ఫ్యామిలీకి వచ్చిన కష్టం. అలాంటి ఒక జవాన్కి ఏం ఆపద వచ్చిందో తెలియదు, కానీ ఆయన ఆవేదన అంతా వ్యక్తం చేస్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు. అది నెట్టింట ఇప్పుడు వైరల్గా మారింది. సో అది ఏంటి, ఆ వీడియో ఎందుకు పెట్టాడు, అతనుకున్న సమస్యలు ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామనేసి మనం ఇప్పుడైతే ఆ జవాన్ వల్ల ఊరికైతే చిట్టింబారుపల్లికి అయితే చూసాం. అది ఎక్కడో కాదు, మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం చిట్టింబారుపల్లికి అయితే వచ్చేసాం. ఆ జవాన్ బి మోహన్, ఆ జవాన్కి వచ్చిన బాధ ఏంటి, ఆయన పోస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అంత ఆవేదన చెందడానికి ఆయన ఎందుకు అంత ఆవేదన చెందాడు, దానికి అలా పూర్తి వివరాలు వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, అన్నగారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం ఇప్పుడైతే రామసముద్ర మండలం చిట్టింబారుపల్లి దగ్గర అయితే ఉన్నాం. అదేవిధంగా మోహన్ గారి తండ్రి అయినటువంటి కృష్ణప్ప గారి దగ్గర అయితే ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇండియన్ ఆర్మీ సోల్జర్ మోహన్ గారి ఒక బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు పెట్టిన ఆ వీడియోకి గల కారణాలు ఏంటి అన్న విషయంపై అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఈరోజు మోహన్ గారు ఒక వీడియో పోస్ట్ చేశారు, చూసారన్న? చూశానన్న. అసలు ఏంటన్నా ఒక ఆర్మీ సోల్జర్ ఒక బార్డర్ లో తన ఫ్యామిలీని మొత్తం వదులుకొని భార్య పిల్లలను కానీ తల్లిదండ్రులు కానీ అన్ని బంధాలు వదులుకొని ఒక బార్డర్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాల సైతాన్ని వాళ్ళకు అర్పించే విధంగా వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మాకు న్యాయం చేయండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఒక పోస్ట్ చేశాను. దానికి గల కారణాలు ఏంటన్నా? ఆ వీడియో చూసినప్పుడు నా మనసు చాలా బాధేసిందన్న. యాక్చువల్లీ ఇక్కడ మా నాన్నవారి మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మా మీద ఈ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి దాడుల గురించి, మా తమ్ముడు కూడా ఒక 2-3 టైమ్స్ ఇక్కడ ఉన్నప్పుడు మా నాన్నవారి మీద దాడులు చేశారు. అప్పుడు మా తమ్ముడు ఇక్కడే ఉన్నారు. మా తమ్ముడు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. కానీ కంప్లైంట్స్ కూడా ఎవరు పట్టించుకోలేదు.
మేము ఇచ్చిన కంప్లైంట్ ఏ ఎస్ఐ గానీ ఎవరు కూడా గానీ మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మా ఇష్యూ గురించి అయితే పట్టించుకోవట్లేదు వాళ్ళు. అంటే దేనికి సంబంధం అన్న, అసలు ఎందుకు ఆయన అంత ఆవేదన వ్యక్తం చేశాడు? నేను చూసినాను, అయితే నేను చూశాను దాంట్లో, అంటే నేను చూడడం వరకు దాంట్లో వీడియోలో ఏదో భూ తగాదాలు అనే ఇది ఇష్యూ ఉంది. ఈ భూ తగాదాల వల్ల మా తమ్ముడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. మా తమ్ముడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ గొడవ అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు నాకు కాల్ చేసి ఏం లేదు అంతా మా బాగానే ఉందని ధైర్యం చెప్పారు. కానీ ఈ మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళు కొన్ని పోస్ట్ వల్ల ఇదో మా ఊర్లో ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. సో ఆ దాడులన్నీ కూడా చూసి అతడు మా నాన్న వారికి మా కుటుంబానికి ఏమవుతుందో అనే భయంతో కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు తెలుసు, ఇప్పుడు బార్డర్ లో ఎలా సిచ్యువేషన్ ఉందనేది మనకు తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అటు తను డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఇటు తన తల్లి తండ్రికి తన కుటుంబానికి ఏమవుతుందో అనే ఆవేదనతో నాకు కూడా కాల్ చేసి, అరే మనం అనేవారు ఇక్కడ కాకుండా ఇంట్లో ఉండినంటే, మన తల్లి తండ్రికి ఒక కొడుకులుగా మనం అండగా ఉండుంటే మన నాన్నవారి మీద ఇలా దాడులు చేసేవారా? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు బెంగళూరులో ఉన్నావు, నేను ఇండియాకి నా దేశానికి నేను నా దేశం మీద భక్తితో నేను ఇక్కడ ఆర్మీ సోల్జర్ గా నేను పనిచేస్తున్నాను, దేశ ప్రజల కోసం పనిచేస్తున్నాను, నాకు న్యాయం జరగట్లేదు, ఎవరికి న్యాయం జరగట్లేదు. ఎన్నోసార్లు మనం వెళ్ళాము. మన ఊర్లో గతంలో కూడా ఇదే వాళ్ళు ఇలా చూడండి ఆడవాళ్ళ మీద కూడా కత్తులతో దాడి చేశారు. ఇదే విధంగా మన తల్లి తండ్రి మీద కూడా దాడులు చేయరని నమ్మకమేమి? మన తల్లి తండ్రికి రక్షణ లేదే? మనం ఇంత దేశం కోసం కష్టపడుతుంది కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మన తల్లి తండ్రికి రక్షణ కల్పించలేకపోతున్నారే? మనం ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అయ్యామే, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అనే ఆవేదనతో భయంతో మా తల్లి తండ్రికి ఎక్కడ ఏమైనా జరుగుతుంది అనే ఆవేదనతో అలా పెట్టారన్న. ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎక్కడ అతను ఇక్కడ జరుగుతున్న విషయాలను బేస్ చేసుకొని అక్కడ డ్యూటీ సరిగ్గా చేయలేక అతనికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనే భయం వాళ్ళు ఇప్పటికి ఇంకా ఎక్కువ అవుతుందన్న. ఇది జరుగుతుందన్న ఇక్కడ. అయితే నేను ఆ వీడియోలో గమనించిన అన్న, అయితే ఏదో భూ తగాదాలు అని చెప్పి భూ తగాదాలు భూ కబ్జాలు చేస్తున్నారు, మాకు దానికి సంబంధించిన వివాదాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పాడు, అట్లా చెప్పాడు. అవును, దానికి సంబంధించింది ఏదన్నా? యాక్చువల్లీ మా ఊర్లో కొన్ని ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమించుకున్నారు కొంతమంది అక్రమణదారులు. బి రెడ్డప్ప, ఎల్ అంజప్ప, శ్రీనివాసులు వీరి అనుచరులు కొంతమంది ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమణలు అయిపోయిన తరువాత మాకు మా ఊర్లో 57 సెంట్ల భూమి ఉందన్న. 57 సెంట్ల భూమికి గాను మేము తూర్పు, పరమట, ఉత్తరం 3 వైపులా మా ల్యాండ్ లోనే మేము రోడ్డుకు వదిలాము. ఇప్పుడు పరమట సైడ్ ఉన్న రోడ్డుని ఎలా అని చెప్పని అతను ఆక్రమించుకుని మళ్ళీ ఇంకొక మునిరత్నమ్మ అనే ఆమె ఆ రోడ్డుకి అడ్డంగా బండలు నాటేసి రోడ్డును అడ్డగించింది. రోడ్డును అడ్డగించిన వల్ల వాళ్ళు కూడా ఎలా అని చెప్పని అతను దాని మీద మట్టి తోలేసి పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అంటే ఎవరు వాళ్ళ భాగం వేరు, వాళ్ళ భాగం అటు సైడ్ ఉంది. ఈ భాగంలో వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు, వాళ్ళకి ఎటువంటి రికార్డ్స్ లేవు. మన దగ్గర ప్రతి రికార్డు ఉంది. ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు వస్తున్నటువంటి ఆస్తి. అందులో మా తాత భాగానికి వచ్చిన ఆస్తి 57 సెంట్లు. దాన్ని మా నాన్నగారు, మా పెదనాన్నగారు, చిన్న పెదనాన్న తరువాత మా నాన్నమ్మ పేరిట్లో మేము డివైడ్ చేసుకున్నాము. దీన్ని ఆక్రమించుకున్నారు. మాకు న్యాయం చేయాలనేసి మేము అధికారుల దగ్గరికి, రెవెన్యూ అధికారుల దగ్గరికి చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా మమ్మల్ని కూడా బెదిరించినట్లు మాట్లాడారు. ఎవరు? ఇప్పుడు ఉన్న ప్రత్యర్థులు గాని, ఈ ఇంతకు ముందు ఉన్న వెంకట సుబ్బయ్య ఎస్ఐ గాని, పోలీస్ రామసముద్రం వెంకట సుబ్బయ్య పోలీస్ అతను గాని, సర్వే వాళ్ళు గాని, వీళ్ళందరూ కూడా మాకెవరికి న్యాయం చేయకపోవడం మమ్మల్ని కొంచెం ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ మా మీదనే. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు ఎందుకు మీకు అంత ఇష్యూ చేస్తారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు మాకు రోడ్డు మేము ఆక్రమించుకున్నాము అనేసి వాళ్ళు చెప్పారు. మేము రోడ్డు ఆక్రమించుకోలేదని నిరూపించుకున్నాము.
తరువాత మా మీద ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చాలా టైమ్స్ చేశారని చెప్పేసి మేమేం చేశామంటే వాళ్ళు చెరువు ఆక్రమించుకున్నారు, చిట్టంవారిపల్లి చెరువు ఆక్రమించుకున్నారు. మేము ఆక్రమించుకున్నారు పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ చేశాము. అప్పుడు వెంటనే కలెక్టర్ దగ్గర ఇచ్చాము మేము. కలెక్టర్ సార్ వెంటనే స్పందించి వాళ్ళది మొత్తం కూడా ఖాళీ చేసేయాలని చెప్పేసి వాళ్ళకంతా ఇంటిమేషన్ ఇచ్చి గుంటలు కొట్టేసి ఖాళీ చేపించేశారు. ఆ ఖాళీ చేపించేసినారనే బాధ ఒకటి. ఇంకొకటి, వాళ్ళు ఇంతకు ముందు నుంచి కూడా మా కుటుంబం ముందుకు వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదమ్మా. ఇవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు, అందరూ చదువుకున్నారు, అందరూ ఉద్యోగాల్లో ఉన్నారు. వీళ్ళని ఎలాగో ఒకలా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. వీళ్ళ కుటుంబంలో మా తమ్ముడే గాని, నేను కానీ, మా అక్క వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా జాబ్స్ లో ఉన్నాము. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గలాటా పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగానికి ఆటంకం కలిగించాలి, వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలి, వీళ్ళని ఎదగనీయకుండా చూడాలనే కుట్రతో ఇవన్నీ చేస్తున్నారన్న వీళ్ళు. దానివల్ల వాళ్ళకేం ప్రయోజనం? వాళ్ళకేం ప్రయోజనం అంటే మనము ఇప్పుడు ఉన్న మెంటాలిటీ ప్రకారం మనం ఎదగకపోయినా పర్లేదు, మన ఎదుటివాడు ఎదగకూడదు అనే మెంటాలిటీతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా. తరువాత కూడా సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, మా ఇష్యూ జరుగుతుంది అనేసి సబ్ కలెక్టర్ సార్ కూడా వచ్చారు. కోర్టుకు పోండి, మీకు ఆర్డర్ తెచ్చుకోండి, మీ కోర్టు ఆర్డర్ వచ్చిందంటే మేము ఖచ్చితంగా కొలిపిస్తాము, మేము వచ్చినప్పుడు మీ ప్రత్యర్థులు అనే వాళ్ళు కొలవకూడదు అనేసి దౌర్జన్యంగా వస్తున్నారు. సో మీరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి అన్నారు. కోర్టుకు పోక ముందే ఈ జరుగుతున్న దాడులను బేస్ చేసుకుని మా తమ్ముడు ఆర్మీ కమాండర్ దగ్గర నుంచి, వాళ్ళ కమాండర్ దగ్గర నుంచి మా కుటుంబానికి చిన్నరెడ్డప్ప, బీరెడ్డప్ప, ఎల్లాంజప్ప, శ్రీనివాసులు వీళ్ళ అనుచరుల వల్ల థ్రెడ్స్ ఉన్నాయి, మా కుటుంబానికి రక్షణ కావాలి అనేసి ఎస్పీకి, కలెక్టర్ కి, వీళ్ళందరికీ కూడా నోటీసులు అక్కడి నుంచి పంపించారు. కానీ దాని మీద కూడా ఎటువంటి స్పందన ఎవరు స్పందించలేదు. అది ఒక భయం ఆ అబ్బాయికి. తరువాత మొన్న కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి కొలిపిస్తామన్నారు. మేము అదే పనిగా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము. కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చి మేము కొలిపిస్తామని చెప్పిన అధికారులు జస్ట్ నామమాత్రముగా ఈ మండల సర్వేయర్ ని, సచివాలయం వాళ్ళని పంపించి వీళ్ళు అడ్డుకునే కొందరికి గమ్మున ఉండిపోయారు. అప్పుడు మా తమ్ముడికి ఏమనిపించిందంటే, చూడు మన కోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా మన కుటుంబానికి, మన తల్లి తండ్రికి రక్షణ లేకపోతుంది. ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు మనం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న రక్షణ కల్పించలేని అధికారులు ఇంకా ఎలా కల్పిస్తారనే బాధతో, ఆవేదనతో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందన్న. అంటే ఈ ఇష్యూ పైన మామూలు హై అథారిటీ వరకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? కలెక్టర్ కి ఇచ్చామన్నా. కలెక్టర్ గారు కూడా స్పందించారు. కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ మేడము, మేము ఎవరు ఇంట్లో లేనప్పుడు మా పెద్దనాన్న గారు ముంగిరెడ్డి గారు ఇంటి వెనకాల ఆవులకు పందిరి, పట్టు పురుగులకు నీడగా వేసుకున్న పందిరి మొత్తం ఎంఆర్ఓ మేడము అపోజిట్ పర్సన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ నమ్మి వచ్చి వాళ్ళు చెప్పింది వేదం అనుకొని జేసీపీతో తొబ్బించేశారు. మేము ఆమెను అడిగితే ఇది నాకు తెలియదు, నేను ఇక్కడ నిలబడి మేడం గారికి ఎవరు చెప్పారంట మాట? ఎవరు అది కబ్జా, అది వాళ్ళది కాదు వీళ్ళది కాదు అని మేడం ఎందుకు వచ్చి కూల్చేయాల్సి వచ్చింది? ఎందుకు కూల్చేయాల్సి వచ్చిందంటే ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది సెటిల్మెంట్ ప్లాన్ కాదు, ఇది గ్రామ నత్తము, ఇక్కడ ఆల్రెడీ లేఅవుట్ వేసేశారు, ఇళ్ళకి రోడ్డు లేఅవుట్ వేసేశారు అని చెప్పి మేడం ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి, మేడం వచ్చే లోపే వాళ్ళు ఏం చేశారంటే రోడ్డు మీద బట్టేసి కూర్చేశారు, రోడ్డుకి అడ్డంగా పందిలు నాటేశారు. అక్కడ రోడ్డు ఉన్నట్టే ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు ఇది గ్రామనత్తమేనా? గ్రామనత్తం కాదు, మరి ఇది సెటిల్మెంట్ భూమి. ఇది సెటిల్మెంట్ భూమి అని మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, మా సెటిల్మెంట్ రికార్డ్స్ అన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈమె ముందుగానే వచ్చి మా పందిలు దబ్బేసింది. మేము ఏం చెప్పినా కూడా వినలేదు, దబ్బేసి వెళ్ళిపోయింది. ఆ బాధతో, ఆ అవమాన భారంతో మేము కలెక్టర్ సార్ని మీట్ అయ్యాము. కలెక్టర్ సార్ గారు మా డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించి మాకు ఎక్కడి నుంచి వచ్చింది, మా పిత్రాజితం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, మా నాన్నగారికి ఆస్తి అని అన్ని కూడా గమనించి వెంటనే ఎంఆర్ఓ మేడం కాల్ చేసి ఆమె రికార్డ్స్ ఎత్తుకొని విత్ రికార్డ్స్ ఇక్కడ వెంటనే ఉండాలని పిలిపించారు.
పిలిపించిన తర్వాత మేడం నరిచి, అసలు ఇది సెటిల్మెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, నువ్వు ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని మేడంని మందలించి వెంటనే వెళ్ళి నువ్వు అక్కడ దబ్బడం నీ తప్పును నువ్వే సరిదిద్దుకో అని చెప్పిన తర్వాత ఆమె వచ్చి ఆమె విధులు ఆమె నిర్వర్తించడం కోసం వచ్చి పందులు వేయడం కోసం వచ్చారు. వెంటనే మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. వచ్చారా మేడం? ఇక్కడ మేడం వచ్చారు. మేడం వచ్చి బండలు నాటిచ్చారు, అంటే బండ కూసాలు, ఓన్లీ కూసాలు నాటిచ్చారు. బండలు మమ్మల్ని నాటుకోమని చెప్పి ఆమె మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సర్వే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే వీళ్ళు ఎవరు అడ్డు రారు, మీరు బండలు నాటుకోండి అని చెప్పారు. మేడము చెప్పింది. మేడం పోతూ ఏం చెప్పారంటే ప్రత్యర్థులకి ఈ పందిలి జాగాలోకి మీరు రాకూడదు, ఈ పందిని దాటి బయ్యప్ప గారి కుటుంబం వాళ్ళు రారు, ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఉంటే మీరు కోర్టులో కావాలంటే తేల్చుకోండి, ఈ ప్రజెంట్ ఇష్యూ ప్రకారం మీరు అక్కడ వెళ్ళకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు అని చెప్పేసి వెళ్ళారు. మేమైతే అటు వెళ్ళలేదన్నా. మా నాన్న గాని మా పెదనాన్న వారు గాని మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అటు వెళ్ళలేదు. కానీ వాళ్ళు మేము బండలు మేడం నాటించుకోమని చెప్పింది కదా, మేడము బండలు మా పందిరి దబ్బేయటం వల్ల దగ్గర కూసాలు అక్కడ ఉన్న బండలు దగ్గర 2 లక్షల వరకు మాకు ఆర్థిక నష్టం జరిగింది. అయినా కూడా మేడం తప్పు జరిగిందని చెప్పింది కాబట్టి మేము కొత్త బండలు తోల్పించుకున్నాం. బండలు తోల్పించే రోజు కూడా అడ్డుపడ్డారు. మేము సేమ్ మ్యాటర్ ఎంఆర్ఓ మేడం చెప్పాం, మేడం ఇటు బండలు నాటుకుంటుంటే మా మీదకి దాడులకు వస్తున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళని పిలిపించి ఏదో చెప్పింది, వాళ్ళు ఇంకా వెళ్ళొద్దండి అని చెప్పేసి. తర్వాత మేము బండలు నాటుకుంటుంటే కూడా గొడవకి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. ఏమన్నారు సార్? పట్టించుకోలేదు. ఏమన్నారు? మీకేం దెబ్బలు తగలలేదే, మీకేమైనా ఏడన్నా రక్తగాయం అయింటే చెప్పండి, ఎవరికేమైనా ఇరిగింటే చెప్పండి, ఇలా ఊరికేనే మీరు వచ్చి దెబ్బలు తగిలేసినాయంటే మేము ఎలా దెబ్బ కడతాము, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. కానీ ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, మరి వాళ్ళ పైన ఎందుకు వాళ్ళు అధికారులు స్పందించట్లేదు? మీకేమని తెలుసా? అదే మా బాధ అన్న, ఎందుకు స్పందించట్లేదు అనేదే కదా మా బాధ. అది తెలుసుంటే మేము కూడా చెప్పేవాళ్ళం కదా. తరువాత కూడా మల్టిపుల్ టైమ్స్ మా మీద జరిగాయన్న ఇష్యూ. రీసెంట్ గా కూడా మా పెద్దనాన్నని హాస్పిటల్లో వాళ్ళు కొట్టడం వల్ల మా పెద్దనాన్న హాస్పిటల్ పాలయ్యారు. మున్రెడ్డి పొంగనూరు హాస్పిటల్లో 3 days ఉన్నారు. కనీసం రామసముద్రం నుంచి ఏ ఒక్క అధికారి కూడా ఎందుకు మీకు ఇష్యూ జరిగింది, ఎందుకు నువ్వు హాస్పిటల్లో చేరావు, గొడవ జరిగిందా లేదా, ఎందుకు నువ్వు ఆ రోజు హాస్పిటల్లో ఉన్నా అని కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. 3 days హాస్పిటల్లో ఉన్నారు మా పెద్దనాన్న. పొంగనూరు పోలీసులు కేసు రెఫర్ చేశారు రామసముద్రం పోలీసులకి, ఇలానే పలానా పేషెంట్ వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారు గొడవల వల్ల అంటే అప్పుడు కూడా స్పందించలేదు. తరువాత కూడా గొడవ జరిగింది. గొడవ జరిగిన రోజు కూడా మా పెద్దనాన్నకు కూడా కాలు గాయం తగిలింది. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినా కూడా అతను తీసుకోలేదు. మా పెద్దనాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకోలేదు, తర్వాత గొడవ జరిగినప్పుడు తీసుకోలేదు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వచ్చినప్పుడు తీసుకోలేదు. ఇన్ని దాడులు వీడియోస్ ఇవి అవి చూసి ఒక ఆవేదనతో, బాధతో, భయంతో మా కుటుంబంకి రక్షణ లేకుండా పోతాందనే ఒక ధీమా వ్యక్తం చేస్తూ చాలా ఆవేదనకు గురయ్యి మా తమ్ముడు కూడా వీడియో చేయడం జరిగింది. అయితే ఈ విషయం అంటే దీనికి సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఏమన్నా మీరు చెప్పారా? అన్నా నేను ఈ ఇష్యూ గురించి ఎమ్మెల్యే గారికి చెప్పాము. నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం వల్ల నారా లోకేష్ గారు కూడా స్పందించారా? నారా లోకేష్ గారు కూడా స్పందించారు. వీళ్ళకే చెప్పారు ఎమ్మెల్యే వాళ్ళకి కన్నా. మా అమ్మల్ని అయితే ఏం ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళు కొలిపిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు లేదు. కానీ వీళ్ళ దాడులు అయితే ఆపటం లేదు. వాళ్ళు నారా లోకేష్ గారు అయితే ఎస్పీ గారికి చెప్పారు, ఎస్పీ గారు నన్ను కూడా పిలిపించారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, వెళ్ళారు. ఏం చేశారు అనేది తెలీదు. మాకైతే న్యాయం జరగలేదు. సో న్యాయం జరగలేదు, ఇలాగే దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇది ఇలా జరుగుతున్నాయి దాడులు. కనీసం ఒక ఆడదానికి కూడా రక్షణ లేదు, ఒక ఆడ మహిళ కూడా రక్షణ లేదు. ఈమె మా పిన్నమ్మ, ఈమె కూడా రక్షణ లేదు. అలాంటి 2020లో కేసు ఇచ్చాం, ఇలా కత్తులతో దాడులు చేస్తున్నారు ఆడవారి మీద అనేసి.
కత్తులతో దాడులు చేస్తున్నారని కేసు పెడితే కనీసం ఆ కేసు కూడా లేదు. వీళ్ళు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారంటే 2020 నుంచి ఇప్పటి వరకు దగ్గర 15 to 20 times మేము కేసు పెట్టాం. కానీ పోలీస్ అధికారులు కానీ ఎవ్వరు కూడా కానీ ఇంతవరకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళు ఈ కేసు డీటెయిల్స్ ఏమైనా కూడా తెలీదు. ఇలా మా మీద ఏం కేసులు కట్టరు, మమ్మల్ని అధికారులు ఏం చేయలేరు అనే అహంకారంతో రెచ్చిపోయి కనబడిన వారి మీదంతా దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనుకుంటున్నారు? అధికారులు వాళ్ళకి లొంగిపోయారో ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఉన్నారో మనకు తెలియదు. లేదంటే ఈ కత్తులతో వీళ్ళు కూడా అధికారులు భయభ్రాంతులు చేశారో ఏమి అనేది మనకు తెలియదు అన్న. సో దీనికి సంబంధించిన మీ తమ్ముడు గారు అయితే ఇప్పుడు వీడియో అవును, మా తమ్ముడు గాని మేము గాని మా కుటుంబం గాని మా ఊరి గ్రామస్తులు గాని కోరుకునేది ఒకటే అన్న, ఇక్కడ వీరు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దాడులు చేస్తున్నారో వీరి మీద యాక్షన్ తీసుకొని ఏదైతే మా భూమి వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారో ఆ భూమి వాళ్ళు కబ్జా చేయకుండా వారి దగ్గర నుంచి కాపాడి మా ఫ్యామిలీకి వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్స్ ఉన్నాయి. సో మా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కల్పించాలి. వాళ్ళని పిలిపించి ఒక ఎస్ఐ గారు కానీ ఒక అధికారులు గవర్నమెంట్ అధికారులు పిలిపించి వాళ్ళకి ఒక హెచ్చరించి వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఇంకొకసారి ఎవరి మీదకి మా మీదకే కాదన్నా ఊర్లో కూడా ఆడవారు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మాకొకరికే జరిగితే ఇష్యూ కాదు, ఎవరికి జరిగినా ప్రాబ్లమే. వీళ్ళు ఇంకొక రోజు ఇంకా ఎవరి మీదకి గొడవకు పోకుండా వీళ్ళకి చెప్పి వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకొకటి మీరు అడిగారు ఎందుకు వాళ్ళు భూమి కబ్జా చేయాలని చూస్తున్నారు, ఎందుకు పదే పదే ఈ ఇష్యూని కూడా కొలవనీయకుండా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు కదా. వెంకటస్వామి మరియు నరసప్ప అనే అతను ఈ భూములు మాకు సంబంధించినవి కావు, ఈ భూములు కేవలం 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళవే, బయ్యప్ప గారి కుటుంబానికి, అకులప్ గారి కుటుంబానికి, కమ్మన్ గారి కుటుంబానికి చెందినవి మాత్రమే, మాకు ఎటువంటి సంబంధము ఈ భూములలో లేదు అని వాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు కొలవటానికి ఒప్పుకుంటే వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డ్స్ లేవు. ఇంకొకటి వాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్పారు మాకు ఏమీ సంబంధం లేదు ఈ భూముల్లోని. ఇప్పుడు మేము హైకోర్టులో స్టే తెచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారంటే ఇప్పుడు అడ్డుపడకపోతే నిజానిజాలు బయటపడతాయి, ఇది అటు తిరిగి మన మీదకే వస్తుంది, మనకి ఇష్యూ అయ్యేలా ఉంది, ఇది కొలవనివ్వకుండా దౌర్జన్యంగా ప్రజల్ని అధికారుల్ని భయభ్రాంతులు చేస్తే మన మీదకి రాకుండా ఉంటారు అని ఇంతవరకు కూడా చాలా మందిని బెదిరించారు. చాలా మంది బెదిరించి భయభ్రాంతులు చేశారు. ఇలాగే వీరుని కూడా భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళ దగ్గర కూడా లాక్కుని ఉండొచ్చు, మనదే పైచేయిగా ఉంటుంది, మనమే అక్రమంగా దౌర్జన్యంగా బతకచ్చు అనే అహంకారం వాళ్ళది. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి? ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉన్నాయన్న, పిన్ టు పిన్. మా తాతకి ఎలా వచ్చింది, మా ముత్తాతకి ఎలా వచ్చింది, మా నాన్న వారికి ఎలా వచ్చింది భూమి, ఎంత వచ్చింది, ఎవ్రీ రికార్డ్ మన దగ్గర ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇది హైకోర్టు ఆర్డర్, ఇది డాక్యుమెంట్స్ అన్నా మనవి, ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా న్యాయం జరగట్లేదే. ఏమీ లేని వారికి, ఇన్ని దౌర్జన్యంగా వస్తున్న వారికి ఇలా కొంతమంది అధికారులు మద్దతు వల్ల మా కుటుంబానికి ఇలా అన్యాయం జరుగుతుంది అనే ఆవేదన. ఓకే అన్న. సో మీ తమ్ముడు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు న్యాయం చేయండి అని ఏ ఒక్కరూ అడుక్కోని విధంగా ఒక సోల్జర్ అయ్యుకొని కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగారు. సో అతనికి మీరు చెప్పే మాటలు ఏం చెప్పండి? ఆవేదన వ్యక్తం చేస్తాడన్నా. నేనైతే నా తమ్మునికి ఒకటే చెప్తాను, మోహన్ నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేసుకో, అక్కడే నువ్వు మన దేశం కోసం పోరాడు, ఇక్కడ ఏం జరిగినా మన ఫ్యామిలీకి ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు చేసిన వీడియో
ప్రతి ఒక్కరూ చూశారు, అధికారులంతా చూశారు, నారా లోకేష్ గారు చూశారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూశారు, మన ఎమ్మెల్యే గారు చూశారు, ప్రతి ఒక్కరూ స్పందించారు. మీడియా మిత్రుల సహాయంతో అందరూ కూడా స్పందించి మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. మేమందరూ ఉన్నాం, నేనున్నాను, నాన్నున్నారు, పెదనాన్న వారు ఉన్నారు, మన కుటుంబం అంతా ఉంది. ఇక్కడ ఉన్నవారు మేము చూసుకుంటాము, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు హ్యాపీగా నీ డ్యూటీ నువ్వు చూసుకో, ఇక్కడ ఏం జరిగినా చూసుకోవడానికి మేమున్నాము. ఇది ఇక్కడితోనే కాదు, మనకి ఇక్కడ న్యాయం జరగకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాము. మనకు న్యాయం జరిగే వరకు మనం న్యాయం కోసం పోరాడదాము. ఖచ్చితంగా దీన్ని ఇంతటితో ఆపేది లేదు, మనకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఏదైతే చెప్తున్నానో, నువ్వు అక్కడ ఏం టెన్షన్ పడద్దు, బార్డర్ లో నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఇక్కడ జరుగుతున్న వాటి గురించి నువ్వు టెన్షన్ పడద్దు అని నేను మా తమ్ముడికి చెప్పదలుచుకున్నాను. మన దేశ రక్షణే మనకు ముఖ్యం. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడిలో ఖచ్చితంగా ఇప్పుడు మన దేశం కోసం ఒక పౌరుడిగా నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి, ఒక జవాన్ గా నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి, నీ బాధ్యతగా నీ శత్రు దేశస్థుడు నీ దేశం మీదకి కన్నెత్తకుండా నీ శత్రువు వెన్నులో వెనుక పుట్టేలా నువ్వు అక్కడ డ్యూటీ చేసి మన దేశానికి, మన కుటుంబానికి, మన నాన్నగారికి, మన ఊరికి గర్వకారణం నిలవాలనేసి దేశం కోసం ప్రాణం అర్పించడానికైనా సిద్ధం అనే విధంగా నువ్వు డ్యూటీ చేయాలనేసి నేను ఆశిస్తున్నాను. ఒక అన్నగా, ఒక తండ్రిగా మన నాన్న కూడా అదే కోరుకుంటున్నారు. ఒక భారతదేశ పౌరుడిగా, భారతదేశ జవాన్గా నీలో ఉన్న ధైర్యం, నీ దేశం మీద ఉన్న భక్తి శత్రువుల మీద చూపించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఇక్కడ జరుగుతున్న గురించి వీటి గురించి కానీ భయపడద్దు, మేమందరం ఉన్నాం, ఏం జరిగినా తల్లి తండ్రికి అండగా మేమున్నామనేసి చెప్తున్నాను. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై, జై శివాజీ. మోహన్, నువ్వు ఇంటి విషయాల గురించి బాధపడకు. ఇక్కడ ఏం జరిగినా మన గవర్నమెంట్ స్పందించింది. నీ వీడియో వల్ల ప్రతి ఒక్కరూ మనకు న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. దీని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నువ్వు అక్కడ జరిగే యుద్ధానికి సిద్ధంగా ఉండు. మన శత్రు నాశనమే మనకు విజయం. అక్కడ శత్రు నాశనం జరిగితే ఇక్కడ కూడా మన శత్రువులు నాశనం అవుతారు. నాకు ఒక నమ్మకం ఉంది. ఏ రోజైనా మన గవర్నమెంట్, ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కావచ్చు, మన లోకేష్ గారు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ స్పందించినారు. మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. దానివల్ల నువ్వు ధైర్యంగా ఉండు. మనకి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. దీనివల్ల నువ్వు మనోవేదనకు గురై అక్కడ చాలా టెన్షన్ పడకుండా ఉండాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమా. నేను దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నేను ఈ బార్డర్లో రెడీగా ఉన్నాను, కానీ నా కోసం నువ్వు ఒక్క హెల్ప్, ఈ వీడియోని షేర్ చేయమా ప్లీజ్. సార్, మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం 20 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు. చేతబాది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సార్ మా గ్రామంలో త్రాగునీటి కోసం. దాన్ని పూర్తి చేశారు. అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు. అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం 10 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా అన్న బెంగళూరులో జాబ్ చేశాడు సార్, నేనేమో ఆర్మూడ్ ఫోర్స్ లో ఉన్నాను. ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్. ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్, ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారనేసి. కనీసం ఆడవాళ్ళని కూడా చూడకన్నా వాళ్ళు ఎంతగా తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి, పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మూడ్ ఫోర్స్ లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్ కి మరియు ఐజీ ఆఫీస్ కి నేను లెటర్ పంపించాను సార్. నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి వీల్లేదు, నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను. అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు. సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్ గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను సార్. ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్, నా భూమిని ఖచ్చితంగా 3 months లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి.
నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ను కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనేది కొలవనివ్వడం లేదు సార్. మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్, దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి. నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్. ఎటువంటి పరిస్థితుల్లోనా అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి. నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తారని చెప్పి వద్దామనుకున్నాను. సో కుదరడం లేదు. కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే, దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది.